హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారండి. ఆవిడతో పాటు యాంకర్ రేష్మి గారు వాళ్ళ టీం అయితే ఉన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమాజం వల్ల కుక్కలు చనిపోతున్నాయి, అది కూడా వీధి కుక్కలు చనిపోతున్నాయి. హైదరాబాద్లో ఎక్కువగా కుక్కలు చనిపోతున్నాయి. దీని మీద సుప్రీంకోర్టు అండ్ ఏదో కోర్టు తీర్పు ఇచ్చిందంట. ఆ కోర్టు తీర్పు సుప్రీంకోర్టు అని చెప్తున్నారు వాళ్ళు. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే, వీటిని కట్టుదిట్టం చేయాలి, ఇక్కడి నుంచి అయినా కుక్కల చావుని కుక్కల వల్ల జనాల చావుని అయితే వ్యతిరేకించాలంటూ తీర్పు వచ్చిందనేసి దాని మీద ఆవిడ ఫైర్ అవుతూ ఆవిడ తీర్పు వ్యతిరేకిస్తూ అయితే ఆవిడ మాట్లాడారు. అయితే కోర్టు జ్యుడిషియల్ సిస్టమ్ను కూడా ఆవిడ వ్యతిరేకించారు. అలాగే హైదరాబాద్లో ఉన్న పొలిటీషియన్స్ను కూడా ఆవిడ వ్యతిరేకించారు. ఈరోజు సామాన్యంగా కుక్కలకి ఎంత అన్యాయం జరుగుతుంది, నేను కుక్కలకి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నానంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఆవేదన వ్యక్తం చేస్తూ నేను వారణాసి నుంచి వచ్చాను, నేను నైట్ కుక్కలకి ఫుడ్ పెడుతూ నేను రోడ్డు మీద తిరుగుతుంటే ఒక కుక్కని బైక్ వాడు గుద్దేసి వెళ్ళిపోతే ఆ బైక్ వాడి మీద కేసు పెట్టగలమా? ఆ కుక్కకు ప్రాణం ఎవరిస్తారు? ఆ కుక్క విలువ ఏంటో మీకు తెలుసా? వీధి కుక్కలకు ఉన్న వాల్యూ మీకు తెలుసా? ఓకే, ఎక్కడో అమెరికా నుంచో లేకపోతే వేరే కంట్రీస్ నుంచో బ్రీడ్ అనే కుక్కలు తీసుకొచ్చి పెంచుకుంటూనే వీళ్ళకి మన ఇండియాలో ఉన్న ఈ స్ట్రీట్ డాగ్స్ యొక్క ప్రాణం విలువ మీకు తెలుసా అంటూ ఆవిడ అయితే కొంచెం ఆవేశపూరితంగా అయితే మాట్లాడారు. అలా మాట్లాడుతున్న సందర్భంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో ఆ వెనకాల సీట్లో కూర్చున్న వ్యక్తులు కౌంటర్గా క్వశ్చన్స్ రేజ్ చేస్తూ వాళ్ళు కౌంటర్స్ చేస్తూ ఏసీ గదిలో ఉండే మీకు ఓకే ప్రజల విలువలు ఏం తెలుసు, ఒక సామాన్యుడి యొక్క విలువ మీకు ఏం తెలుసు, సామాన్యుడి యొక్క బాధలు మీకు ఏం తెలుసు, ఒక సామాన్యుడి యొక్క చిన్న పిల్లవాడిని కుక్కలో ఒక 5-6 కుక్కలు కలిసి లాగి కొట్టి అది పీక్కు తిని చంపేసినాయి. అటువంటప్పుడు మీకు ఈ పట్టవ ఏసీ రూమ్లో కూర్చుంటే మీకు ఏం తెలుస్తుంది? ఇలా ప్రెస్ క్లబ్లో పెట్టి మాట్లాడడం కదా, రండి బయటికి అంటూ ఆయన ఆవేశపూరితంగా అరిచాడు. అతనికి కౌంటర్ ఇస్తూ రేణు దేశాయ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన మాటల్లో మీకేం తెలుసు, నేను రోజు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాను, ఫైనాన్షియల్గా నేను చాలా వీక్గా ఉన్నా కానీ కుక్కల కోసం నేను ప్రాణం ఇస్తాను. ఓకే, అటువంటి ఒక 5-6 కుక్కలు చేసిన తప్పుకి కొన్ని వందల కుక్కలను చంపేయడం ఎంతవరకు సమంజసం? మీకు అటువంటి సమస్య వచ్చిందంటే ఇమీడియట్లీగా మా యానిమల్ యాక్ట్కి మాకు ఫోన్ చేయండి, మేము ఇమీడియట్గా ఆ కుక్కను తీసుకెళ్ళి బాధ్యతగా మేము పెంచుకుంటాం, మేము ఏదో ఒకటి చేసుకుంటాం, అంతేగాని కుక్కలను చంపడానికి మీరెవరు అంటూ ఈవిడైతే ఆవేశపూరితంగా అయితే మాట్లాడారు. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, అనసూయ గారి కేసు చల్లారింది అంటే అనసూయ గారి ఇష్యూ అనేది చల్లారింది కొంచెం అనుకున్న సమయంలో మళ్ళీ కుక్కల పోరాటం అనేది ఏందో మరి వచ్చి ఇప్పుడు రేణు దేశాయ్ గారు ఫైర్ అవ్వడం. ఓకే, దాని మీద ఇప్పుడు నెటిజన్స్ ఏం మాట్లాడతారు? ఓకే, మరి గతంలో దీని మీద ఒక పెద్ద గొడవే జరిగింది. ఎందుకంటే మన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు వర్సెస్ ఆర్జీవి అని గొడవ జరిగింది. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఉప్పల్ ప్రాంతంలో ఒక చిన్నపిల్లాడిని కుక్కలు రోడ్డు మీద వెళ్తున్న చిన్నపిల్లాడిని కొరికి చంపేసినాయి. దాని మీద నెటిజన్స్ కానీ సోషల్ మీడియా కానీ మొత్తం అందరూ కూడా వ్యతిరేకించారు. మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి. ఆ కథనాలకి చాలా గట్టిగా స్పందిస్తుంటే విజయలక్ష్మి గారు ఆ కుక్కలను వెనకేసుకొస్తూ మాట్లాడారనేసి ఆర్జీవి గారు ఊర్లో కుక్కలని లేకపోతే వీధి కుక్కల్ని తీసుకెళ్ళి విజయలక్ష్మి గారు ఇంట్లో వదిలేస్తే ఆవిడ పెంచుకుంటుందేమో, మేయర్గా ఉండి ఇలాంటి మాటలు మీద మాట్లాడకూడదు అంటూ ఆయన అయితే ఘాటుగా అయితే ట్వీట్ చేశారు ఆ టైంలో. మరి ఇప్పుడు ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి రేణు దేశాయ్ గారు చేసే ఈ పోరాటం మీద ఇప్పుడు నెటిజన్స్ కానీ లేకపోతే ఈ సెలబ్రిటీస్ కానీ ఏ విధంగా మాట్లాడతారు మరి చూడాలి. మరి ఇది ఈరోజు కుక్కల గురించి పోరాటం చేస్తున్న రేణు దేశాయ్ గారు.